ఎవరు కొడితే మైండ్ బ్లాంక్ అవుతుందో ఆడే పండుగాడు. పోకిరి మూవీలో హీరో మహేష్ బాబు చెప్పిన ఈ డైలాగ్ వెరీ వెరీ పాపులర్. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఫైట్ లో కూడా అలాంటి పంచ్ డైలాగులతో దుమ్ము రేపుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గత 10 ఏళ్ల కేసీఆర్ జమానాలో ఈ ప్రాంతానికి ఏం చేశారో చెప్పాలని ప్రాస డైలాగులతో చరిత్ర తవ్విపోస్తున్నారు. ఒకప్పటి మాస్ లీడర్ పీజేఆర్ వారసత్వం కావాలంటే కాంగ్రెస్ ను గెలిపించాలంటూ జనానికి మాస్ అపీల్ చేస్తున్నారు. ప్రత్యర్థులైన బీజేపీ బీఆర్ఎస్లకు అటు తెలుగులో ఇటు హిందీలో డైనమైట్ లాంటి పదాలతో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్. జూబ్లీ హిల్స్ తెలుగు పాలిటిక్స్ లో రీసౌండ్ చేస్తున్న ప్రాంతం. ఇక్కడ ఉప ఎన్నికల ఫలితం తెలంగాణ రాజకీయాలను శాసిస్తోంది. జూబ్లీ హిల్స్ లో గెలుపు ఎవరిది? ఏ ఇద్దరు ముగ్గురు కలిసినా ఇదే మాట్లాడుకునేంత హీట్ పుట్టిస్తోంది. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ నువ్వా నేనా అన్న రేంజ్ లో పోట్లాడుకుంటూ ఉంటే మధ్యలో బీజేపీ కూడా మై హూనా అంటూ పోరాటంలో ఆరాటపడుతోంది. జూబ్లీ హిల్స్ లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. నవంబర్ 11న జరగబోయే ఈ మినీ సంగ్రామం సంప్రదాయం వర్సెస్ రాజకీయం మధ్య హై వోల్టేజ్ బస్ క్రియేట్ చేస్తోంది. అసలు ఈ నియోజకవర్గ మంచి చెడ్డలపై ఏనాడు ఇంత చర్చ జరగలేదు. రాజకీయం ఇంతలా నడవలేదు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జూబ్లీ హిల్స్ రూపురేఖలు మారాయని చేస్తున్న ప్రచారాన్ని సహా ఖండఖండాలుగా ఖండిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ 10 ఏళ్ల పాలనకు ముందు గత 2 ఏళ్ల హస్తం పాలనలో కాంగ్రెస్ ఈ నియోజకవర్గానికి ఏం చేసిందో ఉదాహరణలతో సహా వివరిస్తున్నారు ముఖ్యమంత్రి. అట్ ది సేమ్ టైం సెంటిమెంట్ రగిలించి ఓటర్లను కేటీఆర్, హరీష్ రావు బ్లాక్మెయిల్ చేస్తున్నారని పిడుగుల్లాంటి మాటలతో కడిగి పారేస్తున్నారు రేవంత్ రెడ్డి. సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోయారు కాబట్టి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గోపీనాథ్ సతీమణి సునీతనే గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు కేటీఆర్. సరిగ్గా ఇక్కడే ప్రత్యర్థికి దిమ్మ తిరిగేలా గతాన్ని గుర్తు చేస్తున్నారు. తన దాకా వస్తే కానీ తెలీదంటారు. సరిగ్గా ఈ అస్త్రాన్నే కారుపై రివర్స్ లో ప్రయోగిస్తూ ప్రచారంలో కాంగ్రెస్ ను దూసుకుపోయేలా కారు పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు రేవంత్ రెడ్డి. సిట్టింగ్ శాసనసభ్యులు చనిపోతే ఆ సీటును వారి కుటుంబానికి వదిలేసి ఏకగ్రీవం చేసేలా ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. కానీ 2007 ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న పి జనార్దన్ రెడ్డి అలియాస్ పీజేఆర్ ఆకస్మికంగా మరణించారు. తర్వాత జరగాల్సిన ఉప ఎన్నికలో ఆనవాయితీ ప్రకారం పీజేఆర్ కుటుంబానికే ఎమ్మెల్యే స్థానం ఏకగ్రీవం చేద్దామనే ఉద్దేశంతో నాటి విపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పోటీ చేయబోమని ప్రకటించారు. పీజేఆర్ అంటే మాస్ లీడర్. ఉమ్మడి రాష్ట్రం నుంచి వేలాది మంది బతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చేవారు. ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని జూబ్లీ హిల్స్, నాంపల్లి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, బోరబండ తదితర ప్రాంతాల్లోని బస్తీల్లో నివాసం ఉండేవారు. బస్తీల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉండేది. వారానికి ఒకసారే తాగునీటి సరఫరా. మహిళలు గంటల తరబడి క్యూలైన్లలో నిలుచుండేవారు. వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తెచ్చేందుకు ఏకంగా సచివాలయం ఎదుట వేలాది మందితో ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఒప్పించి హైదరాబాద్ కు కృష్ణా నీళ్లు తెప్పించిన పేదోళ్ల దేవుడిగా పీజేఆర్ కీర్తించబడ్డారు. అలాంటి పీజేఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా అకాల మరణం పొందితే రాజకీయ ప్రత్యర్థి అయిన చంద్రబాబు నాయుడు ఆనాడు విఘ్నత ప్రదర్శించి ఆయన కుటుంబం నుంచే ఎమ్మెల్యేగా ఏకగ్రీవం చేద్దామని చెప్పి అభ్యర్థిని నిలపలేదు. సరిగ్గా ఈ టైంలోనే టీఆర్ఎస్ అధినేతగా కె చంద్రశేఖరరావు సెంటిమెంట్ లేదు, అపాయింట్మెంట్ లేదంటూ ఉప ఎన్నికకు పట్టుపట్టారు. అభ్యర్థిని పోటీకి పెట్టారు. ఏకగ్రీవానికి అవకాశం ఇవ్వాలని కేసీఆర్ ఇంటికి వెళ్లి ప్రాధేయపడ్డ పీజేఆర్ భార్యా పిల్లలను 3 గంటల పాటు నిలబెట్టారని నాడు జరిగిన ఉదంతాన్ని కళ్లకు కట్టినట్లు చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పేదోళ్ల గుండె ధైర్యం, పేదోళ్ల దేవుడు పి జనార్దన్ రెడ్డి ఆనాడు ఖైరతాబాద్ నియోజకవర్గంలో గుండె ఆగి మరణిస్తే రాజకీయ ప్రత్యర్థి అయిన చంద్రబాబు నాయుడు గారు విజ్ఞత ప్రదర్శించండు. పి జనార్దన్ రెడ్డిని గుర్తించి పేదోళ్ల కోసం కొట్లాడిన పి జనార్దన్ రెడ్డి చనిపోతే ఆయన కుటుంబానికి ఏకగ్రీవంగా ఎమ్మెల్యేను చేద్దాం, మేం తెలుగుదేశం పార్టీ పక్షాన అభ్యర్థిని పెట్టడం లేదని ఆనాడు పెద్దలు జనార్దన్ రెడ్డి గారి కుటుంబానికి చంద్రబాబు నాయుడు మాట ఇచ్చి అభ్యర్థిని పెట్టలే. ఇక్కడి ప్రజలు పీజేఆర్ కుటుంబానికి ఏకగ్రీవం అవుతుంది అనుకున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రత్యర్థి అయిన
పీజీఆర్ కుటుంబానికి అండగా నిలబడితే చంద్రశేఖరరావు ఈ ఎన్నికలలో సెంటిమెంట్ లేదు, ఈ ఎన్నికల్లో పీజీఆర్ కుటుంబానికి ఏకగ్రీవం ఇచ్చేది లేదు, ఎన్నికల్లో మేము నిలబడతామని కీర్తిశేషులు మీ అభిమాన నాయకుడు మీ గుండెల్లో ఈ రోజు కూడా గూడు కట్టుకున్న పీజీఆర్ కుటుంబం మీద అభ్యర్థిని పెట్టి ఎన్నికల్లో మద్దతు ఇవ్వమని పీజీఆర్ భార్య కుటుంబం కేసీఆర్ ను కలవడానికి ఇంటికెళ్తే 3 గంటలు ఇంటి బయట గేట్ బయట నిలబెట్టిన దుర్మార్గుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఆయన కొడుకు కల్వకుంట్ల తారక రామారావు కాదా? ఒక్క పీజీఆర్ కాదు, గత 10-12 ఏళ్లలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాలేరులో రామ్రెడ్డి, నారాయణఖేడ్లో కృష్ణారెడ్డిలు అకాల మరణం చెందితే కూడా అభ్యర్థులను నిలబెట్టి దుష్ట సంప్రదాయానికి తెరలేపారని పాత చరిత్రని జనానికి తెలిసేలా రీసౌండ్ ఇస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పాలేరులో రామరెడ్డి వెంకటరెడ్డి చచ్చిపోయినా, నారాయణఖేడ్లో కృష్ణారెడ్డి చచ్చిపోయినా, ఆనాడు పాలేరులో రామరెడ్డి వెంకటరెడ్డి సతీమణి నించుంటే ఆ సతీమణికి వ్యతిరేకంగా అభ్యర్థిని పెట్టి ఎన్నికల్లో ఓడించింది కేసీఆర్ కాదా? నేను ఇవాళ అడుగుతున్న తండ్రి కొడుకులను, ఆనాడు మీకో నీతి, ఈనాడు మాకో నీత? నీ జాతికి అసలు నీతి ఉందా? ఒకవేళ నీ జాతికి నీతి ఉంటే ఆనాడు పీజీఆర్ మీద పోటీ పెట్టినందుకు రాయమత్ నగర్ చౌరస్తాలో, ఎస్పీఆర్ కాలనీలో ముక్కు నేలకు రాజీ ప్రాంత పేదోళ్లకు క్షమాపణ చెప్పిన తర్వాత బీఆర్ఎస్ దరిద్రులు ఓటు అడగాలి. జూబ్లీహిల్స్ బరిలో ఉన్నది మహిళా అని సెంటిమెంట్ రగిల్చి జనాన్ని మరోసారి మోసం చేసేందుకు ప్రచారానికి కారు గుర్తు పార్టీ నేతలు వస్తున్నారని, అసలు కేసీఆర్ తొలి 5 ఏళ్ల పాలనలో ఒక్కరంటే ఒక్క మహిళా మంత్రి లేరనే విషయాన్ని జనంలోకి తీసుకెళ్తున్నారు.